పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలకు సంబంధించినటువంటి పనితీరు ఇంత అద్భుతంగా చేస్తారని ఎవ్వరూ ఊహించట్లా. పంచాయతీరాజ్ శాఖ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. దేశం గర్వించదగ్గ ఒక అద్భుతమైనటువంటి పనితీరును ఆయన శాఖలో కనబరుస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకే వన్నె తెస్తున్నటువంటి మంత్రిగా, భారతదేశంలో మెచ్చుకోదగినటువంటి మంత్రిగా ఒక రికార్డులో నెలకొల్పుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అడవి శాఖకి సంబంధించి కూడా నిన్న అధికారులతో ఒక వర్క్షాప్ నిర్వహించారు. చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణలు జరిగాయి. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆసక్తికర విషయాలపై చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎస్పెషలీ అడవికి సంబంధించినటువంటి సంపదను మనం సంరక్షించాలి, దీంట్లో ఎవరి జోక్యం ఉండకూడదు. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి అంటే గత ప్రభుత్వాల్లో చూసుకుంటే అడవి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఇలాకాలో అడవినే కబ్జా చేసి విలాసమైనటువంటి ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అడవిని సంరక్షించుకుంటే మనకి రేపటి తరానికి ఎంత ఉపయోగం అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. మన రేపటి తరానికి ఏమిస్తున్నామంటే అడవిని ఇస్తే చాలు, భూమిని సంరక్షించుకోవడానికి, మంచి గాలిని పీల్చుకోవడానికి, నీరు మనకి సరైన టైంలో వర్షాలు పడటానికి, ఎండలు అన్ని సమపాళ్లలో ఉండాలి అంటే అడవిని సంరక్షించుకుంటే చాలు అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి దానికి గత ప్రభుత్వాలు తూట్లు పొడిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అవన్నీ సరిదిద్దుకుంటూ ఒక సరికొత్త ప్రణాళిక వేసుకుంటూ, అంతేకాదు రీసెంట్గా శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అడవి ఫారెస్ట్ అధికారులని చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు. అతని మీద యాక్షన్ తీసుకున్నారో తీసుకోలేదో కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే ఫారెస్ట్ అధికారుల జోలికి వస్తే తాట తీసి వదిలేస్తా, అందులో మామూలుగా ఉండదు. ఎవరైనా సరే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానివ్వండి, నాకు అనవసరం. అధికారుల జోలికి వస్తే అడవి శాఖకు సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు లాగేసుకోవాలనో ఆక్రమించాలనో చూస్తే మాత్రం ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఈ వార్నింగ్ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతని మీద చర్యలు తీసుకోవటం అనేది జరగలేదనేది కొంతమంది అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకనే నేను ఇంకా అది మర్చిపోలేదు, నాకు ఇంకా గుర్తుంది, అతని మీద చర్యలు మీరు తీసుకుంటారా లేదా అని చెప్పి ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టుగానే అనిపించింది. ఎందుకు తీసుకోలేదు, ఏంటి ఒత్తిళ్ళు ఏంటి, అధికార ఒత్తిళ్ళు ఏంటి, అతను ఎవరు ఏంటి అని నాకు అనవసరం. నాకు సంబంధించినటువంటి శాఖకి సంబంధించినటువంటి అధికారుల మీద చేసుకోవటానికి అతనికి ఏం హక్కు ఉంది, వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తిస్తుంటే వాళ్ళెవరో వచ్చి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి, ఇది గనక మీరు చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ ఇలాగే చాలామంది చేసేటువంటి అవకాశం కూడా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాదు ఆయన శాఖకి సంబంధించినటువంటి బదిలీలు కావచ్చు, లేదా ఎవరైతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి అడవి శాఖకి సరైనటువంటి వనరులే కాదు, అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కూడా సరిగ్గా లేదు అని పవన్ కళ్యాణ్ గారు చూసారు. అవన్నీ కూడా మనం చూసుకుందాం, క్లియర్ చేద్దాం. అడవి శాఖ అంటే ఒక అద్భుతంగా మన దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం ఇతర రాష్ట్రాలకి ఒక మంచి ఇక్కడ ఇలా చేశారు మనం కూడా చేయాలని ఒక ఎగ్జాంపుల్గా చూపిద్దాం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్, గతానికన్నా ఇప్పుడు చాలా మేము హ్యాపీగా మాకు ఇష్టమైనటువంటి పనిని మేము చేసుకోగలుగుతున్నాం, మాకు ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా మీరు ఉండబట్టి మేము చేయగలుగుతున్నాం అని వాళ్ళు అంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఏంటో ఆలోచించండి, వాళ్ళు ఎంత బలంగా పని చేసుకోగలుగుతున్నారో ఆలోచించండి. అడవి సంరక్షణ కోసం అటు కుంకి ఏనుగుల నుంచి లేదా గంధపు చెక్కల నుంచి పుష్పరాజుల్ని ఇప్పటి వరకు మీరు చూసుండుంటే 1.5 year అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఎర్రచందనం అక్రమ రవాణా గురించి మాట్లాడుకొని రాగానే ఒక 2-3 ఇన్సిడెంట్లు చాలా బలంగా కనిపించాయి. జస్ట్ అంతే, ఇంకా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో దిగారు అనగానే క్లోజ్ అంతే. ఇప్పటి వరకు ఆఖరికి ఎక్కడో నేపాల్ దగ్గర దొరికినటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెట్టారు. దాని నుంచి కూడా ఆదాయాన్ని తీసుకొద్దాం, దాన్ని వేలం వేద్దాం అనే దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంతేకాదు ఇంకొక గొప్ప ఆలోచన ఏంటంటే ఏటికొప్పాకకి సంబంధించినటువంటి బొమ్మల తయారీకి అడవికి సంబంధించినటువంటి ఆ వుడ్డునే మనం వాళ్ళకి ఇద్దాం, అది చేయాలి, వాళ్ళు ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నారు, అలా కాదు. మనకి ఇంత అవకాశం ఉండి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో 20-25% అడవి ఉండి మనం వాళ్ళకి ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయండి, ఆ చెట్లను నాటిపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారట. ఇది
ఇప్పటి వరకు ఏ మంత్రి, ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల ఈ చరిత్రలో దేశంలో ఎక్కడా చేయలేదని చెప్పాలి. అది ఈసారి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ఏటికొప్పాక లేదంటే కొండపల్లి బొమ్మలకి వాళ్ళకి అవకాశంగా కల్పిస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచో కొనుక్కుని తెచ్చుకునే దానికన్నా మన దగ్గరే అది తీసుకుంటే వాళ్ళకి మంచి అవకాశంగా కనిపిస్తుంది, తక్కువ రేటుకు వస్తుంది, లేదా ఫ్రీగా ఇచ్చిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు. అలా ఇచ్చినా కూడా వాళ్ళకు ఒక చేయూతనిచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ స్థాయిని పెంచుకుని ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మన దేశానికి, మన రాష్ట్రానికి ముఖ్యంగా ఏటికొప్పాక అనే పరిశ్రమ డెవలప్ అవ్వడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రే కదా, ఆయన ఏం చేస్తారంటే ఇన్ని అద్భుతాలు చెయ్యొచ్చా అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. సో డెఫినెట్గా ఆయన చేసేటువంటి కార్యక్రమాలకు మనం ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకొకరు దాన్ని ఇంకొక రాష్ట్రం కానీ ఇంకొక వ్యక్తి కానీ ఒక ఇన్స్పైరింగ్గా తీసుకుని ఒక్క మంచి పని చేసినా చాలనేదే నా అభిప్రాయం.